హాయ్ అండి, ఇదేమో 10th బ్యాచ్. 2014 ఏప్రిల్ 15న సోషల్ సెకండ్ పేపర్ రాసేసి పుస్తకాలు బ్యాగులు పట్టుకొని బయటకు వచ్చేసాం. ఆగండి, తెచ్చింది పుస్తకాలే కానీ మా జ్ఞాపకాలన్నీ స్కూల్లోనే వదిలేసి వచ్చాము. ఎందుకో ఒక దశాబ్దం తర్వాత మళ్ళీ అంటే ఈ 2024లో ఆత్మీయ సమ్మెలో భాగంగా కలుసుకోవాలనిపించింది. ఒక్కసారిగా అందరిని చూడగానే మేము చేసిన ఏదో ఒకలన్నీ గుర్తుకొచ్చేసాయండి. ఒకటా రెండా, అబ్బో ఎన్నో ఉన్నాయి. స్కూల్ డుమ్మాలు, ఎగ్జామ్లు, స్టడీ అవర్లు, ఎన్జీసీ, టోర్నమెంట్లు, టీచర్లపై మేము వేసే సెటిల్లు, వాళ్ళు మాకు ఇచ్చే పనిష్మెంట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియోలు ఎంత సరిపోదు, వినే ఓపిక మీకు ఉండదు. స్కూల్లో ఎప్పుడు మా సొంత పేర్లతో పిలుచుకోలేదండోయ్. మాకు మేము పెట్టుకున్న నిక్ నేమ్తో పిలుచుకునేవాళ్ళం. మాకే కదండోయ్, టీచర్లకు కూడా నిక్ నేమ్ పెట్టేశాము. ఈ 10 ఏళ్లలో మా వయసుతో పాటు బంధాలు బాధ్యతలు పెరిగాయి, కానీ మా బాల్యం మాత్రం ఆ బడి 4 గోడల మధ్యలోనే బందీ అయిపోయిందండి. స్కూల్లో టీచర్లపై సెటిల్ వేస్తే కోప్పడేవారు. అదే టీచర్లకి ఇప్పుడు గుర్తు చేస్తే వాళ్ళది వాళ్ళే ముసి నవ్వుకుంటున్నారు. చూసారా కాలం ఎలా ఉందో. అప్పట్లో 10వ తరగతి ఎప్పుడు అయిపోద్దిరా అనిపించేది. ఈ 10 ఏళ్ళు గడిచాకే 10వ తరగతిలోని కాలం అయిపోతే బాగుండు అనిపిస్తుంది.